హలో హాయ్ గైస్ వెల్కమ్. మీరు చూస్తున్న ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఓకే, మీరు టెక్నాలజీలో ఏ డౌట్స్ ఉన్నా నాకు అడగండి. ఓకే, ఇవాళ ఎంఎస్ ఎక్సెల్ చూద్దాం. ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేసాక సపోజ్ మనకి ఇక్కడ ఇంత ఒక బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నామండి. దీన్ని సెల్ ఏంటి, ఇది ఏ సెల్లో ఉన్నదంటే ఇక్కడ చూసి చెప్తాం. D5 ఇక్కడ టచ్ చేసాం అనుకోండి, మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయో ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయో అన్ని సెలక్షన్ అయిపోయి ఇదిగోండి అన్ని సెలక్షన్ అయిపోతాయి. సెలక్షన్ అయిపోయి ఎన్ని సెల్స్ ఉన్నాయో కూడా చూపించేస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇదిగోండి 6 7 10,48,576 రోసు, 16,384 కాలమ్స్ ఉన్నాయండి. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే తెలుస్తుందండి. ఓకే, మొత్తం అన్ని సెలక్షన్ అయినాయి ఇది క్లిక్ చేస్తే. ఓకే, ఇప్పుడు సపోజ్ మనం ఎక్కడైనా రాసామండి. ఓకే, రాసాక ఇదిగోండి ఇది పెద్ద చేసుకున్నాం కొంచెం. ఓకే, ఇంత తీసుకుని ఇది అయితే ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉన్నది కదా బాటమ్ యాంగ్, ఇదేమో మిడిల్, ఇదేమో అప్ టాప్లో, ఇదేమో మొత్తం, ఇది కూడా సైడ్స్ రాకుండా సెంటర్లో, ఇదేమో ఇటువైపు మన రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇప్పుడు టాప్లో పెట్టామనుకోండి టాప్లో ఉంటుంది. ఇది ఇటు పక్క క్లిక్ చేసాం అనుకోండి, ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి సెంటర్ క్లిక్ చేసాం అనుకోండి, సెంటర్లో వస్తుంది నేమ్. ఓకే సారీ, ఇప్పుడు ఒక రైట్ క్లిక్ చేసాం అనుకోండి రైట్ వస్తుంది. ఓకే, లెఫ్ట్ క్లిక్ చేసాం అనుకోండి లెఫ్ట్ వస్తుంది. ఓకే, బాటమ్ క్లిక్ చేసాం అనుకోండి బాటమ్ వస్తుంది. మిడ్, ఇదేమో సెంటర్, ఇదేమో మిడ్. ఓకే, ఇదేమో అటు సైడ్కి వెళ్తాం, ఎటు రైట్ వెళ్తాం, లెఫ్ట్ వైపు వస్తుంది. ఓకే, లెఫ్ట్. ఓకే, మనం ఇక్కడ టెక్స్ట్ ఇప్పుడు ఏదైనా రాసి ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేసి మొత్తం ఇలా రాసేసాం. ఓకే, ఇప్పుడు మనకి ఈ చివరి రాకూడదు, ఈ చివరి రావాలనుకోండి ఒకటి సెలెక్షన్ చేసుకోండి. మనకి ఏ సైడ్ కావాలి, లెఫ్ట్ సైడ్ కావాలా, లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ కావాలా, లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఓకే, చూసారా అన్ని లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. అలాగండి నేను చెప్పేది అది. ఓకే, ఇప్పుడు మొత్తం దీన్ని ఇది ఉంది కదా, దీనికి కాపీస్ రావాలనుకోండి కింద ఇదిగోండి ఇలా సెలెక్షన్ చేయండి, అన్ని కాపీస్ వస్తుంది దాని కాపీస్. ఓకే ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాలేదంటే మళ్ళీ చెప్తా. ఓకే, మీరు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి, మళ్ళీ చెప్తా. ఏంటంటే అసలు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేమ్ ఉంది కదా, సపోజ్ ఏదైనా టైప్ చేసాం, అది ఉన్నది అక్కడ, ఇక్కడ ఉన్నది, ఇది ఉన్నది, ఇది దీన్ని బాటమ్ తేవాలా ఆ బాక్స్లోనే, మిడ్ తేవాలా, ఓకే సైడ్కి తేవాలా, లెఫ్ట్ రావాలా, సెంటర్ రావాలా, లెఫ్ట్కి రావాలా, రైట్కి రావాలా, బాటమ్ రావాలా, టాప్లో రావాలా. ఇప్పుడు దీని సైజు పెంచుకున్నాం అనుకోండి, 5th సైజ్ ఇంత పెంచుకున్నాం. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, సెంటర్లో ఉంది. ఓకే, మిడిల్ అంటే మిడిల్లో ఉంది. ఇప్పుడు మనకి డౌన్లో కావాలి అంటే బాటంలో కావాలి, బాటమ్ వచ్చింది. ఇప్పుడు ఇది టాప్లో కావాలి, టాప్లో వచ్చింది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ కావాలి, ఇప్పుడు దీన్ని సైజు పెంచుకుందాం. ఓకే, ఇటు సైడ్ కూడా పెంచుకున్నాం అనుకోండి, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ కావాలంటే మనకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ వస్తుంది. ఓకే, తీసేయండి. ఇదిగోండి ఇదేంటిది బాటమ్, ఇదేమో మిడ్, ఇదిగోండి ఇదైతే సెంటర్లో అవుతుందండి అన్నిటికి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని సైజ్ తగ్గించేసుకుంటామంటే ఇక్కడ క్లిక్ చేసి ఇలా అంటే సైజ్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఇది కూడా సైజ్ తగ్గించాలంటే ఇలా క్లిక్ చేయండి, ఇలా అంటే సైజ్ తగ్గిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా తగ్గించాలంటే ఇదిగోండి అంతే, కరెక్ట్ సైజ్లోకి వచ్చేసినాయి. ఓకే ఓకే, మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్ అండి.